నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కుప్పంలో నారా భువనేశ్వరి 4వ రోజు పర్యటనలో భాగంగా కుప్పం పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్స్ తో పాటు కుట్టు మిషన్ మరియు చిరు వ్యాపారస్తులకు తోపుడు బళ్లను ఆమె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, ఎంపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, విస్తరణ కమిటీ విభాగ అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. చెప్పదలుచుకుంది నా కృతజ్ఞతలు దాతలకి. వాళ్ళు లేకపోతే ఈ ట్రస్ట్ ఇన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాము. అట్లానే దాంతో పాటు దాతలతో పాటు మా వాలంటీర్స్ వాళ్ళు ఎప్పుడు అవసరం ఒక కాల్ ఇస్తే వాళ్ళు ఎప్పుడు మా ట్రస్ట్ కి ముందుండి మేము చెప్పింది వాళ్ళు చేస్తారు. అట్లానే వస్తే అర్ధరాత్రి అయినా కూడా మాకు ఒక బ్లడ్ వాలంటీర్ సెపరేట్ ఒక లిస్ట్ ఉంటుంది. వాళ్ళకి ఒక కాల్ చేస్తే వాళ్ళు కూడా అర్ధరాత్రి అయినా కూడా వెనకాడకుండా వాళ్ళు ఎంబటే వచ్చి వాళ్ళు రక్తదానం చేస్తున్నారు. కుప్పం కొత్తపేట శుభ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు ఆధ్వర్యం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజేంద్ర శేఖర్, మాజీ సర్పంచ్ డాక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించిన అనంతరం కొత్తపేటలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పటాకాయలు పేరుస్తూ సీట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు హన్సర్ జయమ్మ కృష్ణ, సుకుమార్, మునియప్ప తదితరులు పాల్గొన్నారు. ನಾನು ಫೋಟೋಗ್ರಾಫರ್ ಕುಡುಗ್ರ ಅವನ ಸತ್ಯನಾಥ್ ಅವ್ರಿಗದಲ್ಲ అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పేదల కోసం, పేదల బాగు కోసం, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం ఈ రోజుకి పార్టీని స్థాపించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా మన కొత్తపేట యూనిట్ లో బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మా ప్రముఖ నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల్లో ఏమేమి కార్యక్రమాలు చేశారో అంతకు మించి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు గారి నాయకత్వంలో జరగబోతా ఉంది. ఈ 43 సంవత్సరాలు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పేదవానికి కూడు గుడ్డ నీడ కల్పించాలనే ఒక నానుడితో నందమూరి తారక రామారావు గారు పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీని ఏర్పాటు చేసినటువంటి 6 మాసాలకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వారికి ఒక దేవాలయం, అభాగ్యులకి ఒక ఆశ్రమం, సమాజమే దేవాలయం,
ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి నానుడితో పేద బడుగు బలహీన వర్గాలని, ఎస్సీలని, బీసీలని, మైనారిటీ వర్గాలందరికీ ఉంది ఒక పార్టీ అని చెబుతూ వాళ్ళ జీవన మనగడికి ఆశ్రయం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎన్టీ రామారావు గారు మొదలుకొని మానేశ్వరి నారా చంద్రబాబు నాయుడు గారితో కొనసాగుతూ రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సృష్టించబోతున్న అనేక అద్భుతాల్లో ఈ పేదవారిని భాగస్వామ్యం చేయడం అనేది భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మనం అనుకున్నట్టు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కావచ్చు, వ్యవసాయ రంగంలో పలమనేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వద్ద నిర్వహించిన వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, అమరనాథ్ గారి నాయకత్వం, అమరనాథ్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జిల్లా మైనారిటీ మీరు అడ్డం రాకూడదు. సోమన్న నాగరాజు రెడ్డి రండి. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 43 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ గడచిన 43 సంవత్సరాల్లో ఎన్ని ఒడిదుడుకులకు లోనైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లేచి నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఒక మైలురాయి లాంటిది.
ఎందుకంటే పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. దాన్ని స్థాపించిన కీర్తి నందమూరి తారక రామారావు గారు పార్టీలో ఉద్యోగుల్లోనే ఒక్కసారి చిత్తూరు జిల్లా పాలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం పోలీస్ స్టేషన్ సీఏ ప్రసాద్ తెలిపిన సమాచారం మేరకు మేలుమాయి మబ్బొల్లపేట గ్రామ చెరువులో ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా మట్టిని తీస్తూ పలు లేఅవుట్లకు తరలిస్తున్న 12 ట్రాక్టర్లతో సహా ఓ జేసీపీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని తెలిపారు. తదుపరి జరిమానా చర్యల నిమిత్తం ఎంఆర్ఓకి అప్పగించడం జరుగుతుందన్నారు. కాగా ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండా ఎవరైనా సరే ఇసుక మట్టి తరలించినట్లయితే చట్ట ప్రకారం వారిపైన చర్యలు ఉంటాయని తెలిపారు. నిన్న రాత్రి సుమారు 10:30-11 సమయంలో మేలుమయ్యి మబ్బోలపేట చెరువుల్లో ఈ మట్టి తీస్తున్నారనే అధికారుల నుంచి సమాచారం రావడంతో రెవెన్యూ అధికారుల నుంచి వాటిని నేను మా సిబ్బంది వెళ్ళడం జరిగింది. వాటిని తీసుకొని పరిశీలిస్తే ఎటువంటి పర్మిషన్ లేకుండా తోలుతా ఉన్న ఉద్దేశంతో మొత్తం 12 ట్రాక్టర్ని ఒక జేసీబీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ ముందు తీసుకురావడం జరిగింది. వాటిని తదుపరి చర్య నిమిత్తం ఎంఆర్ఓ గంగవరం వారికి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. చిత్తూరులో వైసీపీ నాయకుడిపై గుర్తు తెలియని దుండగుల దాడి. మూకుమ్మడిగా 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు కొంగారెడ్డిపల్లిలో గల మురళిరెడ్డి ఇంటిపై దాడి చేసినట్లు స్థానికుల సమాచారం. చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద ఉన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే అరాచకం డౌన్ టౌన్ అంటూ తాగుబోతు అరాచకం డౌన్ టౌన్ నినాదంతో చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వైసీపీ శ్రేణులు ధర్నా. సంఘటన స్థలానికి చేరుకున్న వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, చిత్తూరు డీఎస్పీ మొత్తం కంప్లీట్ సీసీ కెమెరాలు ఉంది, సీసీ ఫుటేజ్ ఇస్తాం కంప్లీట్ గా. ఎమ్మెల్యే గారి దౌర్జన్యం, వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే గారు చేస్తున్న దాష్టీకం, ఎమ్మెల్యే దౌర్జన్యం, ఎమ్మెల్యే దౌర్జన్యం, ఎమ్మెల్యే దౌర్జన్యం, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే రాజకం నశించాలి, ఎమ్మెల్యే రాజకం నశించాలి, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే రాజకం నశించాలి, ఎమ్మెల్యే రాజకం నశించాలి, ఎమ్మెల్యే రాజకం నశించాలి, ఎమ్మెల్యే డౌన్ డౌన్. ఈ రోజు చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చిన్న కార్యకర్త మీద చేసినటువంటి దౌర్జన్యం, రాత్రి 11 గంటలకు ఇంట్లో దూరి చిన్నపిల్లలు సైతం ఉన్న భయభ్రాంతులు గురి చేసి వాళ్ళందరినీ ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఈ రోజు ఏ విధంగా అతన్ని ప్రాణం తీయడానికి ఆలోచించారో ఓసారి మీడియా సోదరులందరూ కూడా ఇక్కడ చూడాలా. ఎందుకంటే చిత్తూరులో ఎన్నడూ లేని విధంగా ఈ దౌర్జన్యాలు, ఈ దహనకాండ, అది రాత్రిపూట, ఇటువంటి దారుణం ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలా. దీని మీద పోలీసు వారు స్పందించి వెంటనే చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం కల్లూరుపల్లి రెవెన్యూ పరిధిలో బోడబండ్ల క్రాస్ వద్ద హెయిర్ గ్యాస్ ట్యాంక్ టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ పంచర్ వేస్తున్న సమయంలో వెనక వైపు వస్తున్న కంటైనర్ ఆటో లోడ్తో వస్తుండటంతో ఆగి ఉన్న ట్యాంకర్ ని ఢీకొంది. ముందు వైపు ఉన్న గ్యాస్ ట్యాంకర్ లీకై మంటలు చెలరేగడం జరిగింది. ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్ కి గాయాలు కావడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి డ్రైవర్ ను తరలించారు. వెంటనే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందిని చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చి మంటలను ఆర్పారు. బాబా కడగరాబా లేట్ అయిపోతారు మీరు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.